హలో ఆల్. నాకన్నా పెద్దవారందరికీ నమస్తే, నాకంటే చిన్నవారందరికీ హాయ్. వెల్కమ్ బ్యాక్. ఇది కనుమ రోజున వీడియో. అమ్మమ్మ అయితే కనుమ రోజున వాళ్ళ పెద్దవాళ్ళకి అట్లా పెట్టుకున్నారు. ఇంకా ఆ రోజు స్పెషల్ ఏంటంటే చికెన్ ఫ్రై. ఇది నాటుకోడి కాదు, బయట తెప్పించింది. ఇంకా చేపల పులుసు. ఇది నా కోసం స్పెషల్గా చేసింది మా అమ్మమ్మ. నాకు డాడీకి చేపల పులుసు అంటే చాలా ఇష్టం. ఇంకా రసం. అమ్మమ్మకి ఇది చేయకపోతే కంప్లీట్ అయినట్టే ఉండదు వంట. ఆ రోజు డాడీ నాయనమ్మ వారి ఇంట్లోనే ఉన్నారు. ఈవినింగ్ వస్తానని చెప్పారు. అందుకోసం అమ్మమ్మ డాడీ కోసం ముందుగానే కర్రీస్ తీసి పక్కన పెట్టేసింది. ఇంకా ఇది సంక్రాంతి రోజు నైట్ చేసిన వీడియో. అమ్మమ్మ భోగి రోజున అరిసెలు చేశారు కదా, నెక్స్ట్ డే సంక్రాంతి రోజున బూందీ అచ్చు చేశారు. మమ్మీకి ఇదంటే చాలా ఫేవరెట్ అంట. నాకు కూడా ఈ మధ్య ఇది ఇష్టమైంది. ఫస్ట్ అట్లా బూందీ చేసిన తర్వాత ఇలా బూందీ ఇలా సన్నగా ఉంటేనే అమ్మమ్మకి ఇష్టం అంట. చాలామంది లావుగా ఉన్న బూందీతో కూడా చేసుకుంటారు, కానీ అది అచ్చు వేసేసరికి అసలు అందంగా ఉండదు. చూసారా ఎంత సన్నగా ఉందో? అలా చేస్తుంది అమ్మమ్మ ఎప్పుడైనా. బూందీ మాత్రం అమ్మమ్మ చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది, ఎప్పుడూ అంతేనంట. చాలా బాగా వచ్చింది అచ్చు అయితే మాత్రం. దానికి కావాల్సింది ఏం లేదు, వరిపిండి ఇంకా శనగపిండి. బూందీ అలా కొట్టిన తర్వాత అలా తీసేశారు. ఈ ప్రాసెస్ అంతా పెద్దమ్మ ఇంకా అమ్మమ్మ ఇంకా పెద్దమ్మ వాళ్ళ అమ్మగారు వచ్చారు. ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే మా నాయనమ్మ మా కోసం బట్టలు తీసుకొచ్చింది ఈ సంవత్సరం. డాడీ తీసుకొచ్చారు, నాయనమ్మ ఇచ్చిందంట. కవర్ దారిలోనే చిరిగిపోయింది, పాపం ఎలా తీసుకొచ్చారో ఏమో. తమ్ముడికి 2 pairs ఇంకా నాకు 2 pairs తీసుకొచ్చారు. ఇది తమ్ముడి షర్ట్, ఫుల్ హ్యాండ్స్. తమ్ముడికి నాకు సేమ్ షర్ట్ వచ్చింది. నాకు అలా ఉంటే చాలా ఇష్టం. బట్టలు అయితే చాలా బాగున్నాయి. ఆ రెడ్ షర్ట్ కూడా తమ్ముడిదే, ఈ క్రీమ్ కలర్ షర్ట్ నాది, ఇంకా ఇది నాది. తమ్ముడిది ఫస్ట్ షర్టు ఇది ఒకటే కదా. ఇంకా ఇది తమ్ముడు ప్యాంటు, ఇంకా ఇది నా ప్యాంటు. ఇవి రెండు కూడా తమ్ముడిది ఒకటి నాది ఒకటి. అయితే ఒక్కటి కూడా మాకు సైజులు అయితే రాలేదు. డాడీకి వెంటనే చెప్పాము. డాడీకి ఆల్రెడీ అక్కడే డౌట్ వచ్చిందంట, చెప్పారంట, కానీ మార్చుకోనని ముందే చెప్పారంట షాప్లో. అనవసరంగా పోయినట్టే అయిపోయింది బట్టలు. డాడీని తమ్ముడు బట్టల్ని తీసుకెళ్ళమని చెప్పాము, జయరాంకి ఉంటాయి కదా అని. డాడీ పద్ధతిగా ఉండదు, బాగోదులే, దాయమని చెప్పారు. దాసి ఏం చేస్తాం, సరేలే అని అక్కడే ఉంచేసాము. ఇంకా నా బట్టలు అయితే పోనీ ఒక 2 years తర్వాత అయినా తమ్ముడికి యూజ్ చేసుకోవచ్చు, కానీ తమ్ముడు బట్టలు అయితే ఎవరికి ఇస్తాము? సరే ఎవరికైనా ఇవ్వమని చెప్పారు, కానీ ఎలా ఇస్తామని చెప్పేసి అలాగే ఉంచేసాము. ఇంకా చిన్నారి నాయనమ్మ డాడీకి బట్టలు తెచ్చారు. ఎవ్రీ ఇయర్ చిన్నారి నాయనమ్మ డాడీకి బట్టలు తీసుకుంటుంది. ఈ మధ్యన బట్టలు అయితే చాలా బాగున్నాయి. చిన్నారి నాయనమ్మ సెలక్షన్ అయితే అసలు చూసుకునే పనే ఉండదు, పర్ఫెక్ట్గా తీసుకొస్తుంది డాడీకి. ఎప్పుడైనా చిన్న సైజ్ అయినా కూడా మళ్ళీ రిటర్న్ ఇస్తే మళ్ళీ వెంటనే కరెక్ట్ సైజ్ తీసుకుంటుంది నాయనమ్మ. కానీ ఈ ఇయర్ సరిపోయినాయి అని చెప్పారు డాడీ. ఇంకా ఇవి కూడా ప్యాక్ చేసాము హైదరాబాద్ తీసుకెళ్ళడానికి. ఇంకా మాకు అమ్మమ్మ బట్టలు తీసుకున్నప్పుడు అమ్మమ్మ ఈ సారీ కూడా తీసుకుంది. ఎందుకంటే ఈ సారీ పెద్దమ్మకి ఇచ్చాము. పెద్దమ్మకి లాస్ట్ ఇయర్ కనుమ రోజునే కదా పెద్దనాన్న చనిపోయారు, అప్పటి నుంచి ఏం బట్టలు పెట్టలేదు. అందుకని చెప్పేసి ఒకసారి తీసుకుందమ్మ. పెద్దమ్మ ఎక్కువగా యూజ్ చేసేవి ఇవే, అందుకోసమే పెద్దమ్మ కోసం తీసుకుంది. ఈ సారీ అయితే మమ్మీ సెలక్షన్ అంట, చాలా బాగుంది. బ్లౌజ్ కూడా బాగుంది. మమ్మీకి ఎక్కువ లైట్ కలర్సే ఇష్టం అంట, అండ్ పెద్దమ్మకు కూడా అంతే, లైట్ కలర్స్ అంటేనే ఇష్టం అంట. అందుకే తీసుకుంది. బాగుంది కదా. ఈ వీడియో జనవరి 1 వీడియో.
ఇది ఇక్కడ ఇంక్లూడ్ ఎందుకు చేశాను అంటే చూపిస్తాను ఉండండి. అమ్మమ్మ మామూకి కొన్ని జాగ్రత్తలు చెప్తుంది. డైలీ ఫుడ్ తిను, మర్చిపోవద్దు, టైంకి తిను, జాగ్రత్త ఇల్లు, ఎక్కడికి వెళ్ళొద్దు. అసలు మామ ఎక్కడికి వెళ్ళడు, అమ్మమ్మ భయం తప్ప. అది ఇంటి బట్టనే ఉంటాడు, కిరాయి వస్తే కిరాయికి వెళ్తాడు అంతే. కానీ ఎంతైనా ఎవరి పేరెంట్స్ వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు అయితే చెప్పుకుంటారు కదా. ఇది జనవరి 1న హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఈ వీడియో అనమాట. మళ్ళీ ఇక్కడ మాము తమ్ముడికి జాగ్రత్తలు చెప్తున్నాడు. అమ్మమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు ఏడవద్దు, హ్యాపీగా పంపించు, అది ఇది అని చెప్పి. కానీ ట్విస్ట్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత డాడీ అమ్మమ్మని తాతగారిని అక్కడే ఉండబోమని చెప్పారు. ఇంకా ఎన్నో రోజులు లేదు కదా, ఒక 10 days ఉంది. ఇది జనవరి 1 కదా, ఇంకా 10 days ఉంది. ఈ 10 days ఉండిపోండి, అందరం కలిసి ఊరు మళ్ళీ సంక్రాంతికి వద్దాము అని చెప్పేసి అన్నారు. ఇంకా తాతగారు అయితే అన్ని రోజులు అసలు ఎప్పుడూ ఉండరు. ఇదిగో ఇంకొక రోజు అనుకుంటే అయినా సరే వెళ్ళిపోతాం, మళ్ళీ నానిని పంపిస్తాము కారు ఇచ్చి అని చెప్పారు తాతగారు. కానీ అదిగో ఇదిగో అనుకుంటే అలాగే అయిపోయింది. మళ్ళీ 2 times ఎందుకులే అని చెప్పేసి డాడీ ఒప్పించారు. ఇంకా తాతగారి వల్ల ఉన్నారు. ఇంకా మామ ఒకరోజు టెంపుల్కి వెళ్ళాడంట. ఈ ఫొటోస్ ఆ రోజు కనుమ రోజున మాకు చూపించాడు. ఈ ఫొటోస్ చూసి ఈ బాబాయ్ ఎక్కడున్నారు, ఇదంతా ఎక్కడ ఉంది, నాకు ఇది చూడాలని చాలా ఆశగా ఉంది, నన్ను ఎక్కడికి తీసుకెళ్తారో లేదా. ఈ ఆవు బొమ్మ అయితే బొమ్మ అని చెప్తే ఒప్పుకోలేదు, నిజమైన బొమ్మ, నేను చూడాలని భరత్ గొడవ చేశాడు. అందుకని చెప్పేసి ఇంకా అమ్మమ్మ మళ్ళీ వెళ్ళిపోతారు కదా అని చెప్పేసి ముక్కనుమ రోజున అందరం కలిసి అక్కడికి వెళ్ళాము. చాలా హ్యాపీగా అనిపించింది. రేపు పెడతాను ఆ వీడియో. బాయ్.